న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం కేటీఆర్. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పోలీసులను పెట్టి మరి కూని చేయిస్తున్నాడు. మేడ్పల్లిలో వర్షాకాలం సమీపిస్తున్న వెల్లుల్ల పెద్ద చెరువు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రజక కాలనీలో త్రాగునీటి పైప్లైన్ పనులకు జీవీ మఖ్యన శంకుస్థాపన. టీజీఎఫ్ రజతోత్సవ వేడుకలు జయప్రదం చేయండి. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టాలు న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే నోటీసులు, ప్రజా సమస్యలను గాలి కొదిలి నోటీసులు ఇస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నల్గొండలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదు, కమిషన్ల పాలన అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 15 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించి నాటకాలు ఆడుతుంది అని ధ్వజమెత్తారు. కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు, పాలన కనిపించడం లేదు. డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదు అని స్వయంగా చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. 3 నెలలైతే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలో మెజార్టీ లేకపోయినా పదవి కోసం దిగజారిపోతున్నారని మండిపడ్డారు. కోరం లేకుండా చేసి గెలిచినట్లు ప్రకటించుకున్నారని తప్పును ఎత్తి చూపారు. ఈరోజు తిరువురు, నిన్న మొన్న రాష్ట్రంలోనే పలు ప్రాంతాల్లో ఎక్కడైనా అదే రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన స్థానిక సంస్థల పార్టీ ప్రజానిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఈ రోజు చేస్తున్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం చేయలేదు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. నాడు స్థానిక ఎన్నికల్లో అన్ని మనం గెలిచాం. కేవలం 2 మున్సిపాలిటీలో ఓడిపోయాం. తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు 16 మంది కౌన్సిలర్లు ఉంటే టీడీపీకి 18 మంది ఉన్నారు. ఇద్దరిని లాగుదామని మన ఎమ్మెల్యే అంటే నేను వద్దన్నాను. ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాను. అది మనం చేసిన విలువలతో కూడిన రాజకీయం. నాడు జగన్ అన్నకు చెబుదాం, స్పందన అనే కార్యక్రమాల ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా సీఎంఓ ఫాలో అప్ చేసేది. అప్పుడు ఎక్కువ సమస్యలు టీడీపీ వారివే పరిష్కారం అయ్యాయి అని చెప్పారు. స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం.
ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా, ఎస్పీలు కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే మండలాలలో మండల ఇన్ఛార్జీల వరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితిలో మన పాలన చేసాం. అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధించిన సమస్యలే. అంతగా మనం కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్ననే చూసాం తిరువూరు ఎన్నిక, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్సు. ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే 17 వైఎస్ఆర్సీపీ గెలిస్తే 20లో 3 టీడీపీ. మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎందుకు గెలుస్తుంది, అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు? అయినా దాన్ని కూడా లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి 17 మందిలో నుంచి ఒక 5 మందిని లాక్కొని చివరికి వైసీపీ 12, తెలుగుదేశం పార్టీ 8కి వచ్చినారు. అక్కడ కూడా ఆ ఎన్నిక కూడా ఇప్పటికీ మెజారిటీ మనమే కాబట్టి ఎన్నిక ఎప్పుడైనా మనమే గెలవాలి. ఆ ఎన్నిక కూడా జరగకోకుండా ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నిక ఆపుతూ ఉన్నారు. మన వాళ్ళందరినీ హౌస్ అరెస్టు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టినారు. ఈరోజు హౌస్ మోషన్, కోర్టులో హౌస్ మోషన్ ఈరోజు మనం మూవ్ చేసి ఈరోజు ఆ ఎన్నికకి సంబంధించి ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి ఎన్నిక జరిపించమని చెప్పి కోర్టులు చెప్తే ఆ ఎన్నిక జరుగుతుందో జరగదో కూడా ఇంకా తెలియదు. నరసరావుపేట 17 వైసీపీని గెలిచింది. ఈరోజు వైసీపీ 13, తెలుగుదేశం పార్టీ ఈరోజు 3, ఒకరు చనిపోయినారు. సో ముగ్గురే ఉన్నప్పుడు, ఇప్పటికీ మనకి మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గెలుస్తుంది? కానీ కోరం లేకపోయినా కూడా మేమే గెలిచేసినామని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు. కారంపూడి 14 వైసీపీ, 14 వైసీపీనే గెలిచింది. ఈరోజు ప్రలోభాలు పెట్టి ఇంకొకటి చేసి వైసీపీ 8, తెలుగుదేశం పార్టీ 6. అయినా కూడా మనకే మెజారిటీ ఉంది. అయినా కూడా అక్కడ కూడా కోరం లేకపోయినా కూడా మేమే గెలిచాము అని చెప్పి డిక్లేర్ చేసుకున్న పరిస్థితి. అంతెందుకు కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి మొన్న జరిగిన రామకుప్పం ఉప ఎన్నిక దాకా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఎందుకు ఇదే రామగిరి నియోజకవర్గంలో, ఇదే రామగిరి మండలం చూస్తే ప్రకాష్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైసీపీకి సంబంధించి 10 మందిలో వైసీపీ 9 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 1. మరి అలాంటప్పుడు ఎన్నికెందుకు జరపాలా? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ టికెట్ మీద, ఒక పార్టీ బీఫామ్ మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనమే దాన్ని కాపాడలేని పరిస్థితిలో మనమే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, మనమే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పోలీసులను పెట్టి మరీ కూనీ చేయించమని చెప్పి మనమే ప్రోద్బలం చేస్తూ మళ్ళీ రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాం? ఈరోజు ఇదే రామగిరిలో ఇప్పటికీ కూడా 6 మంది మనము, 9 మందిలో 3 వాళ్ళు లాక్కున్నారు. అయినా ఇంకా 6 మంది మనమే మెజారిటీ. ఎన్నిక పెడితే మనమే గెలుస్తాం. కానీ ఎన్నిక పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. చివరికి కోరం లేదని చెప్పి అది కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంది. పాలకొల్లు కూడా ఇక్కడికి వచ్చినారు కూడా బలవంతం చేస్తే 18 మందిలో వైసీపీ 14, టీడీపీ 4 గెలిచింది. ఒకరిని లాక్కున్నారు ఎంతో కష్టపడితే. మిగతా వాళ్ళందరూ గట్టిగానే ఉన్నారు.
అక్కడ కూడా ఇంకా చేయగలిగింది ఏమీ లేక వదిలేసినట్టున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నాం. మామూలుగా ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక సంవత్సరం పరిపాలన చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అంతో ఇంతో ఉంటుంది. అది మామూలుగా సంవత్సరం పరిపాలన చేసిన పార్టీకి ఈ లెవెల్లో మామూలుగా ఎక్కడైనా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ సంవత్సర కాలంలోనే ఇక్కడ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ప్రజలు కూడా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ద్వేషించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అని అంటే, ఆ ద్వేషం ఈ స్థాయిలోకి ఇప్పటికే సంవత్సరం కాలంలోనే వచ్చింది. వర్షాకాలం సమీపిస్తున్న వెల్లుల పెద్ద చెరువు మరమ్మతులకు నోచుకోవడం లేదని వెల్లుల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కంతి హరికుమార్ ఆరోపించారు. మంగళవారం సంఘ సభ్యులందరితో తరలివచ్చి మెట్పల్లి ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరిన పెద్ద చెరువు ప్రధాన తూము, మీని తూములను మరమ్మతులు చేసి వాటిని పునరుద్ధరించాలని గత కొంతకాలంగా సంబంధిత ఎస్ఆర్ఎస్పీ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా చేరడం లేదని మండిపడ్డారు. ప్రతి సీజన్ వర్షాకాలంలో భారీగా వచ్చి చేరిన వరద నీటితో చెరువుకు గంట్లు పడి సమీపంలోని రోడ్లు, పొలాలు కోతకు గురవుతున్నాయని, గతంలో అనుబంధ గ్రామమైన మాసాయిపేట రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా పొలాల్లో ఇసుక వేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పెద్ద చెరువుపై స్థానిక మత్స్యకారులు చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. శిథిలావస్థకు చేరిన చెరువులు, కుంటలను పరిశీలించి యథావిధిగా పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించారు. ఆదేశించిన అధికారుల నుండి స్పందన లేకపోవడం విస్మయం కలిగిస్తుందన్నారు. తీస్తే వాటర్ పోయినాయి. 4 days పోయినాక మళ్ళీ వైపులో కంప్లీట్ చేస్తే బిడ్డకు దిగిన వాటర్ ఉన్నాయని కంప్లీట్ చేసినట్టు వాళ్ళే కావాలని చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఆపేసారు. దాన్ని ఇప్పటికీ వాటర్ మొత్తం పోయి దానికి మనకి ఎంత ఎస్టిమేషన్ కావాలో అవన్నీ ఏర్పడుతుండే. అట్లా ఇప్పుడు 3 సంవత్సరాలు చేయించుకుంటే అట్లా చేసేస్తారు, మొత్తం కాకుండా వేసేస్తారు. పోయినసారి కూడా మన రైతులకు ఒక్క పంట కూడా వండలేదు మేడం. ఇప్పుడు మీకు ఈ కాపీ సమర్పించకుండా ఒకటి కలెక్టర్కు కాపీ టు కలెక్టర్, తర్వాత మన ఇరిగేషన్ మినిస్టర్ మేము భూములు రిపేర్ చేయమన్నారు మేడం. అంటే పశువులకు తాగడానికి నీళ్ళు ఉండే అని చెప్పి ఒక చిన్న రిజన్ చూపెట్టి మళ్ళీ యథావిధిగా తూము ఓపెన్ చేసిన తూములకు మూసేసి ఇప్పుడు ఈ యథావిధి ఎప్పుడు కూడా ఈ చెరువులో ఏదంటే ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి భూములు కింద ఈ చెరువు గడ్డ కింద ముందని కాలువలు ఉంటాయి. ఈ రైతులు ఏంటంటే పెద్ద పెద్ద రైతులు ఈ ఉన్న కాలువలని కబ్జా చేసుకుంటే చిన్న చిన్న రైతులు పాపం ఒక 10 గుంటలలో 20 గుంటలలో రైతులు ఉంటే వాళ్ళకు వేరే నీళ్ళు వచ్చే గత్యంతరం లేక 2 సంవత్సరాల నుంచి పంటలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూములని పడవనుకుంటారు. ఎందుకంటే ఉన్నటువంటి పిల్లకాలం దాని కింద చెరువు కింద ఆయకట్టుకు సంబంధించిన పిల్లకాలం మొత్తం కబ్జా చేస్తున్నారు. మొత్తం మేడం ఈ తూము మొత్తం ఓపెన్ అయినా ఇంకా 40% నీళ్ళు ఉంటాయి. అక్కడ బ్యాలెన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అసలు జీరో వాటర్ అనేది ఎప్పుడు లేదు. అంటే వీళ్ళు ఒకటి దీని ఒక ఫేక్ మ్యాటర్ సృష్టించి ఫస్ట్ ఒక నీళ్ళు ఎట్లా అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ సృష్టించి చేస్తారు. కలుషితం అయిపోయి వాళ్ళ చెరువులకు స్థానానికి వెళ్ళడానికి కూడా వాళ్ళందరికీ శారీరకమైన దురదలు కానీ కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. మరి ఒక గంగపుత్ర సంఘం సభ్యులు ఒక 300-400 కుటుంబాలు ఆ చెరువు మీద ఆధారపడుతున్నారు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు ఏఈ గారు ఉన్నారు. ఆ ఏఈ గారు ఏమన్నారంటే తూము రిపేర్ చేస్తా వాటర్ తీసేయాలని చెప్పింది. అప్పుడు మా సంఘం నుంచి ఖర్చు పెట్టుకుని వాటర్ తీపించినాము. లాస్ట్కు వాటర్ తీసిన తర్వాత రిపేర్ చేసే టైంలో వర్షాలు పడుతుందని చెప్పేసి మళ్ళీ దాన్ని మూయించిండు. మళ్ళీ ఇప్పుడు మేము ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే మొన్న డీ గారు అన్న ఏం చేశారంటే వాటర్ తీసేయండి నేను రిపేర్ చేపిస్తాను చెప్పిండు. సంఘం నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం మట్టిని మా సంఘం నుంచి తీపిచ్చిన తర్వాత 4 రోజులు వాటర్ అయిన తర్వాత ఎవరో ఒక 2 రైతులు వాళ్ళు కంప్లైంట్ అయ్యే వల్ల దాన్ని మొత్తం మళ్ళీ తూములు మూయించిండు. ఇప్పటికీ వాటర్ పోయి తూము రిపేరు మనకు చేయడానికి అవకాశం ఉంటుండే. ఆ రైతులు కూడా ఎవరంటే తూము యొక్క వాటర్ పోతే ఆ కాలువలను కబ్జా చేసుకున్న రైతులే. దయచేసి వాళ్ళ మీద కూడా ఆ కబ్జా చేసుకున్న రైతుల మీద కూడా సర్వే చేసి వాళ్ళ యొక్క భూములు ఎంత కబ్జా చేసుకున్నారో దాన్ని కూడా రీసర్వే చేసి ఇప్పించగలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం 300 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి జీవనాధారం మీద. ఆ తూము రిపేర్ చేయించి మా వెనుకొండ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆశ్రయులు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో శుద్ధమైన నీరు, పరిశుభ్రమైన కుళాయి ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు, కాలువలో చెత్త పేరుకుపోకుండా డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయడం వంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
వినుకొండ మండలం బ్రహ్మణపల్లి సమీపంలోని రాజీవ్ రజక కాలనీలో త్రాగునీటి పైప్లైన్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం ద్వారా 19.89 లక్షలతో 250 ఇళ్లకు సురక్షిత జలాలు సరఫరా చేసేలా పైప్లైన్ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పైప్లైన్ ఏర్పాటుతో కాలనీవాసులకు త్రాగునీటి ఇబ్బందులు దూరం అవుతాయని తెలిపారు. ఇప్పటికే అమృత్ పథకంలో కాలనీలకు నీటి సరఫరా మెరుగుపరచడానికి పనులు ప్రారంభించారు. ఫుడ్లు పెట్టాను, వాళ్ళకి పెట్టేసి 9,80,000 రూపాయలతో వాటర్ పైప్ లైన్ వేసుకుంటున్నాం. 210 మందికి మంచిగా కనెక్షన్లు ఇంటికి ట్యాప్లు ఇవ్వబోతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. సో ఈ మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ నన్ను మంచిగా ఆనందం ఇచ్చి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీ అందరూ కూడా. సో నా గెలుపు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే మీ అందరి సహకారం. ఈరోజు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు వచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఈరోజు ఈ కాలనీలు వేస్తున్నాం, అంతగా భవిష్యత్తులో టౌన్లో ప్రతి బజార్కి కూడా కొత్త పైపు లైన్ వేసి మంచిగా అందిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. బీజేపీ రాఘవులు గారు కూడా ముందు రావాలా, అలా కొంచెం పెద్ద సర్కిల్ చేయడమ్మా. మంగళపతి గ్రామ పంచాయతీ అధ్యక్షులు శ్రీమతి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మాజీ సంవత్సరం మక్కడి గారికి అందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కాలనీ ఏర్పడిందంటే మక్కడి గారి సహకారం, వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అలాగే దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆ కాలనీ నిర్మించేటప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఆంజనేయులు గారు కూడా మనకు సహకరించారు. ఈ రోజు పోయిన మాదిరిగా ఎక్కడ పొలాలు పెట్టకుండా, అయ్యా ఆయన దగ్గరికి ఎంతమంది పోయి అడిగినా అరే నాయన ఆయన చేసే మంచి పని రా బాబు చేయించుకోండి అని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మంచి పైపులు నేర్పిస్తున్నాం, భవిష్యత్తులో సిమెంట్ రోడ్డు వేయాలా, సైడ్ కాలువలు కట్టాలి. అలాగే కరెంటు, అక్కడ ఎస్టీ కాలనీకి కరెంటు సమస్య ఉంది, దాన్ని కూడా ఏడీ గారితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. మరి ఈ కాలనీ భవిష్యత్తులో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, ఇల్లు లేని పేదలకు ఇల్లు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వరాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఏర్పడిన టీజీఎఫ్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్లో జరిగే TUWJ రజతోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని టీజీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేడుకలకు సంబంధించిన పోస్టర్ను బుధవారం కొత్తగూడెం క్లబ్లో యూనియన్ జిల్లా బాధ్యతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కల్లోజీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జర్నలిస్టు మిత్రులు టీజేఎఫ్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, పలువురు సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. అల్లానారాయణ గారి నాయకత్వం, అల్లానారాయణ గారి నాయకత్వం. చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా నిర్వహించిన ఉద్యమాల్లో టీజేఎఫ్ కీలక పాత్ర పోషించింది. టీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని నక్లెస్ రోడ్డు జలవిహార్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ రజతోత్సవ మహాసభలను విజయవంతం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జర్నలిస్టులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నోటీసులు ఎన్నిచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం కేటీఆర్. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పోలీసులను పెట్టి మరి కూని చేయిస్తున్నాడు.
మేడ్పల్లిలో వర్షాకాలం సమీపిస్తున్న వెల్లుల్ల పెద్ద చెరువు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రజక కాలనీలో త్రాగునీటి పైప్లైన్ పనులకు జీవీ మక్కిన శంకుస్థాపన. టీజీఎఫ్ రజతోత్సవ వేడుకలు జయప్రదం చేయండి.